నీటి చుక్క రాలేదు కదా దేవుడా, బ్రతికేది ఎట్లారా దేవుడా? ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రతుకు తెరువు కనపడతలేకపాయే. ఈ పేద రైతుగా బ్రతకడం కంటే చావడమే మేలు. ఇప్పుడే నేను మన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారిని కలిసి వచ్చాను. మీ గ్రామ సమస్యలన్నీ చెప్పాను. తను కూడా ప్రజానాయకుడు, ప్రజా సమస్యలు తెలిసిన వాడు. మనకు సానుకూలంగా స్పందించారు. త్వరలో మీ సమస్య పరిష్కారం అవుతుందన్నా. చావాలి అంతే. ఏం చెప్పాలి అన్న, ఒక బిడ్డకి పెళ్లి చేసిన 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా కొడుకు చదువుకోవడానికి డబ్బులు లేవు. ఎన్నో బోర్లు వేసిన, బోర్లు వేస్తే కొన్ని బోర్లు పడ్డాయి. ఆ బోర్లలో కూడా చుక్కలు వాటర్ రావట్లేదు. నేను ఎంతగానో ప్రాణంగా చూసుకున్నటువంటి గొర్రెల మంద కూడా అమ్మేసి, మొత్తం గొర్రెలు కూడా అమ్మేసిన. ఊరు మొత్తం అప్పులైనాయి. ఇక మరి నేను బ్రతికేది ఎట్లా? ఈ బ్రతకడం కంటే సావడమే మేలు అన్న. నాకు ఇంకా చావ తప్ప మరొక మార్గమే లేదు. ప్రతి దానికి ఒక పరిష్కార మార్గం ఉంటదన్న. సావే సరైన అనుకుంటే చాలా మంది చచ్చిపోతారన్న. లేదన్నా, నాకు ఇప్పుడు బ్రతకడానికి ఎటువంటి దారి లేదు. ఇక నాకు సావే శరణం కాబట్టి నేను ఈ మందు డబ్బా తీసుకోవాల్సి వచ్చింది. నేను మందు తాగుతానంటే. కాదన్నా ఆలోచించకు. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటది. ఏం పరిష్కారం అన్నా? తెలంగాణ వస్తే పేద రైతుల బ్రతుకులు మారుతాయి అనుకున్నా. ఎట్లున్న బతుకులు అట్లే ఉన్నాయి. నా ప్రభుత్వం మనకు చాలా పథకాలు ప్రవేశపెడుతుంది. ప్రతి రైతు అభివృద్ధి చెందాలని, దేశంలోనే నెంబర్ 1 రాజ్యాంగం ఎదగాలని మన రాష్ట్రం కోసం మన ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ మీకు అందడం లేదా? ఏం పథకాలన్నా? ఇప్పటిదాకా ఒక్క పథకం కూడా అందింది లేదు. అసలు ఏం పథకాలు ఉన్నాయన్నా? మేము అడవుల బతుకుతున్నాం, మాకేమీ తెలియదు. నా వివరంగా చెప్తేనన్నా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తున్నారు. అదే విధంగా మన గ్రామాల్లో ఉన్న చెరువుల పూడికలు తీయించి మన గ్రామాలలో భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఆ మట్టి మళ్ళీ వృధాగా పోవట్లేదన్నా. మీ రైతు పొలాలకు వేస్తే మీ రైతు భూములు సారవంతం అయితందుకు, అదే విధంగా మీ పంటలు బాగా పంతాయి. ఆ భూగర్భ చెరువులలో నీళ్లు ఆగడం వల్ల మీ భూగర్భ జలాలు పెరిగి మీ బోర్లలో నీళ్లు వస్తాయి. అదే విధంగా పంటలు బాగా పండుతాయి. పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా ఆ చెర్లలో చేపల పెంపకానికి కృషి చేస్తున్నారు. నువ్వు గొర్రెల మందా కూడా పోయిందని బాధపడుతున్నావు కదా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచితంగా 100% సబ్సిడీ తోటి మీకు గొర్రెలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. నీ కూతురు భర్త చనిపోయింది అన్నావు. తనకు ఆసరా పథకంతో ఇంత ముందుకు 200 ఉన్న పథకాన్ని 1000 రూపాయలకు పెంచి ప్రతి వితంతు మహిళలకు, వృద్ధులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, ఒంటరి మహిళకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 1000 రూపాయలు ప్రవేశపెడుతుందన్నా. నువ్వు ఎందుకన్నా అంత బందీ చెందుతున్నావు? అవునా అన్న, ఇన్ని పథకాలు ఉన్నాయా? అవునన్నా, ఇవే కాదు ఇంకా ఉన్నాయి, చెప్తా విను. చెప్పన్నా. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంటల రుణాలు తీసుకొని రుణాలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే దాన్ని అరికడతందుకు మన రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపున రుణాలన్నిటి మాఫీ చేస్తుంది. అదే విధంగా రైతులకు ఎరువుల కొరత ఉండదనే ఉద్దేశంతో ఎకరాకు 4,000 ఇస్తున్నది. మీకు కరెంటు, మన రాష్ట్రంలో కరెంటు కోతలు ఉంటాయని చాలా మంది వదంతులు విధించారు. అయినా గానీ మన రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొని రైతులకు ఉదయం పూటనే 9 గంటల కరెంట్ ఇస్తున్నది. అదే విధంగా రూపాయికే కిలో బియ్యం, 6 కిలోలు బియ్యం ఇస్తున్నది. మీ పిల్లలు హాస్టల్లో చదువుకుంటే సన్న బియ్యం పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. అదే విధంగా గర్భిణీ మహిళల కోసం కేసీఆర్ కిట్ అని 12,000 రూపాయలు మన గర్భిణీలకు ఇస్తున్నారన్న మన రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు మరియు గర్భిణీలకు పోషకాహారాన్ని పెంపొందిస్తేందుకు పోషకాహార సంస్థల ద్వారా మంచి పోషకాహారాన్ని ఇస్తున్నారు. అదే విధంగా ఇంకేముందన్నా, మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నావు, ఎందుకు రంది చెందుతున్నావన్నా? ఈ పథకాలున్నాయి మీకోసమన్నా. ఈ పథకాలన్నిటితోటి మీరు లబ్ధి పొందాలి గాని వేరే ఆత్మహత్య చేసుకుంటే ఎలా అన్నా? రైతు దేశానికి వెన్నుముకలు అంటుడన్నా. అన్నం పెట్టే రైతన్నా, ఆత్మహత్యలు వద్దన్నా. నేను గొర్రెల యూనిట్ గురించి అప్లై చేయాలనుకుంటున్నా. ఎట్లా అప్లై చేయాలన్న దాని గురించి తెలియజేయండి. గొర్రెల యూనిట్ ఏముందన్నా, మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కదా. మన ఎమ్మెల్యే గారితో కూడా నేను మొన్న మాట్లాడాను. రేపు వెళ్ళి నేను ఫోన్ చేస్తాను. రేపు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలు, నీ సమస్య పరిష్కారం అవుతుందన్న. మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేసీఆర్ గారు 20 గొర్రెలను, 1 గొర్రె పొడల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్న.
నువ్వు రంది పడకుండా రేపు పోయి ఎమ్మెల్యే గారిని కలు. నేను నిన్ననే మాట్లాడాను, నేను ఫోన్ చేసి కూడా చెప్తాను. ఇలాంటి మీరు అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నా. మీరే మా దేశానికి వెన్నుముకలు అంటారన్నా. మీరే అలా చేస్తే ఎలా అన్నా? ఇప్పటి అలాంటి ఆలోచనలు మానుకో అన్న. ఆ దేశానికి వెన్నుముక నిలవండి అన్న. ఈ పథకాల గురించి నాకు తెలియదన్నా. ఇన్ని పథకాలు ఉన్న తర్వాత నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను? నేను ఇప్పుడు వెళ్ళి కాసి గొర్రెల యూనిట్కి నేను రేపు అప్లికేషన్ పెట్టుకుంటా. ఇక పైన మేము ఆత్మహత్యలకు పాల్పడానన్నా. నేను పథకాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలన్నా నీకు. నువ్వేం టెన్షన్ పడకన్నా, మేము ఉన్నదే సోషల్ వర్కర్లా. మీలాంటి రైతుల కోసం సమస్యలు పరిష్కరించేందుకు, పథకాలు మీ ప్రజలకు తీసుకెళ్లేటందుకే మేము ఉన్నామన్నా. ఓకే అన్న, ధన్యవాదాలు. అవును, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంచి పథకాలు మరి ఏ రాష్ట్రంలో లేవు. కానీ వాటిపై మారుమూల ప్రాంతంలో ఉన్న రైతులకు సరైన అవగాహన ఉండటం లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు మరియు సోషల్ వర్కర్స్ ఎంతోమంది ఉపాధి లేకుండా ఉన్నారు. వారిని ప్రభుత్వ పథకాల ప్రచారంలో ఉపయోగించి వారికి ఉపాధి మరియు రైతులకు సరైన అవగాహన కల్పిస్తే మన బంగారు తెలంగాణ అందరికీ బహుమతిగా మారుతుంది. జై రైతన్న, జై జై కేసీఆర్.